నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్లో డేంజర్ బెల్స్, అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్, శాస్త్రవేత్తల్లో భయాందోళనలు. కుప్పకూలిన గుడ్డు ధరలు, రోజుకు 5 కోట్ల నష్టం. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. తిరుపతిపై యుద్ధం ఎఫెక్ట్, రేపటి నుండి కమర్షియల్ గ్యాస్ సరఫరా బంద్. కాణిపాకంలో ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, గోవిందనామ స్మరణతో మారుబ్రోగిన దివ్యక్షేత్రం. పదమూడేళ్లలోపు వయసున్న చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై పూర్తి స్థాయి నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మారుతున్న కాలంతో పాటు సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో దానివల్ల పిల్లల భవిష్యత్తు చిన్నాభిన్నం కాకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. సోషల్ మీడియా వినియోగం వల్ల తలెత్తుతున్న అనర్థాలపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. రాబోయే 90 రోజుల్లో 3 నెలల్లో దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం 13 ఏళ్లలోపు వారికే కాకుండా 13 నుంచి 16 ఏళ్ల వయసు గల వారు కూడా సోషల్ మీడియా వాడాలా వద్దా అనే అంశంపై ప్రస్తుతం మేధోమథనం జరుగుతోందని, అందరూ అంగీకరిస్తే ఈ వయసు వారిపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. చిన్నారులు సోషల్ మీడియాకు బానిసలవ్వడం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతినడమే కాకుండా సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా అమాయక యువత డిజిటల్ మోసాల బారిన పడుతుండడం, సోషల్ మీడియాలో వస్తున్న వల్గర్ మెసేజ్లు, వీడియోల పిల్లలు నైతికతను దెబ్బతీస్తుండడం, చిన్న వయసులోనే సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఒత్తిడికి గురవడం వంటి వాటిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు, దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని చంద్రబాబు సభలో ఉద్ఘాటించారు. రాజకీయ పార్టీలైనా, సామాన్య ప్రజలైనా ఎవరైనా సరే సోషల్ మీడియా దుష్ప్రభావాలకు గురి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశంలోనే పిల్లల కోసం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. శ్రీ ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ఆలయంలో ఉదయం 7:34 టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈవోగా ముద్దాడ రవిచంద్ర చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో మీడియాతో మాట్లాడుతూ, గత నెల రోజులుగా తిరుమలలో చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. శ్రీవారి భక్తులకు సాటి భక్తుడిగా సేవ చేస్తానని చెప్పారు. భక్తుల నుండి చాలా సలహాలు, సూచనలు వచ్చాయని, వాటిని తానే స్వయంగా పరిశీలించి ఆ అనుభవంతో భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. ఫిబ్రవరి నెల 6వ తారీఖున పూర్తి అదనపు బాధ్యతల కింద తీసుకోవటం జరిగింది. తరువాత ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యతలు ఇక్కడ తీసుకోమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందుకు ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయి యోగా బాధ్యతలు తీసుకునే అదృష్టం కలిగింది. గత నెల రోజుల్లో వివిధ వర్గాలతో మాట్లాడుతూ చాలా నేర్చుకున్నాము. ఒక భక్తుడిగా సాటి భక్తులకి ఏం చేయాలి అన్నది ఆలోచన చేస్తూ ఉన్నాం. చాలా మంది నుంచి చాలా సూచనలు వచ్చున్నాయి. అది వ్యక్తిగతంగా కూడా నేను కూడా అనుభవిస్తే కానీ తెలియదంటారు. కాబట్టి ఒకసారి ఎక్స్పీరియన్స్ వివిధ మార్గాల ద్వారా వెళ్ళి ఏం ఎగ్జాక్ట్గా జరుగుతుంది తెలుసుకొని భక్తులకి ఒక మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కలిగేటట్టు, సుఖంగా దర్శనం అయ్యేటట్టు, ప్రశాంతత దొరికేటట్టు, ప్రసాదాలు కానీ అన్నీ కూడా మంచిగా అందరికీ మంచి అనుభూతి కలిగేటట్టు చేయాలని అనుకుంటున్నాం. దేవుని మీద చాలా నమ్మకం ఉంది అందరికీ. ఆ నమ్మకాన్ని ఇంకా పెంచి పెద్ద చేయాలని ఆలోచన. తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. గురువారం 59,194 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25,295 మంది తల నీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం
3.87 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కలకల్లాడుతున్నాయి. శుక్రవారం మొదలై శనివారం, ఆదివారం వరకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా మరింతగా భక్తుల రద్దీ కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కాలంలో ఎండలు తీవ్రతరం కావడంతో భక్తుల రద్దీ తగ్గుతుందని అనుకున్నప్పటికీ శుక్రవారం రద్దీ చూసిన తర్వాత వేసవి రద్దీ ఇప్పటి నుంచే మొదలైందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్లోకి ఉదయం టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 15 నుంచి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిణామాలు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిపై ఊహించని రీతిలో ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం భవిష్యత్తులో గృహ వినియోగదారులకు ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతో నగరంలోని ప్రధాన గ్యాస్ కంపెనీలు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. రేపటి నుండి తిరుపతి నగర వ్యాప్తంగా 19.5 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వ, ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు సంయుక్తంగా నిశ్చయించుకున్నాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో అటు వ్యాపార వర్గాల్లోనూ, ఇటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లోనూ ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత రాకుండా చూడటం కోసం కమర్షియల్ కోటాను నియంత్రించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. 15కు పైగా ఉన్న గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ పరిమితంగా ఉండడంతో హోటల్ నిర్వహణ అస్తవ్యస్తమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల సామాన్య భక్తులకు అందుబాటు ధరలో దొరికే ఆహార పదార్థాల కొరత ఏర్పడమే కాకుండా ఉన్న వాటి ధరలు కూడా ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో తిరుపతి నగరంలో గ్యాస్ బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగాయి. రేపటి నుండి సరఫరా ఉండదన్న భయంతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ నిర్వాహకులు తెల్లవారుజాము నుండే గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. తమ వద్ద ఉన్న ఖాళీ సిలిండర్లను నింపుకోవడానికి, ఉన్న స్టాక్ను దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు కూడా ప్రభుత్వ సంస్థల బాటలోనే పయనిస్తుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మూసుకుపోయాయి. యుద్ధ ప్రభావం ఇక్కడితోనే ఆగుతుందా, లేక మున్ముందు సామాన్యుల వంటగదిపై కూడా భారంగా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని గమనిస్తున్న స్థానికులు, భక్తులు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంతా కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో సుభిక్షంగా ఉన్నారని తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ పేర్కొన్నారు. సొంతింటికలా సాకారం చేయడం, అదేవిధంగా వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశాల్లో మరి మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రజలకు చేరువగా ఉండాలని, ప్రజలకు అండగా ఉండాలని ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం కూడా ప్రతి నియోజకవర్గంలో నిర్వహించి మరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొనాలి. ఆయా వార్డుల నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే మరి ఈ పెన్షన్లు కానీ, ఇళ్ళు కానీ, ఏదైనా డెవలప్మెంటల్ కార్యక్రమాలు కానీ అవసరమైన వాళ్ళందరూ కూడా వచ్చి ప్రజా దర్బార్లో వినతి పత్రాలు సమర్పించాలని, వారి ద్వారా మన తెలుగుదేశం నాయకుల ద్వారా చేయాలని ఆయన ఆదేశానుసారం ఈరోజు తిరుపతి నగరంలో కూడా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శుక్రవారం సంకటహర గణపతి వ్రతంను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. సంకటహర చతుర్థి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సంకటహర గణపతి వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి అనంతరం చతుర్థి రోజున సంకటహర గణపతి వ్రతమును నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు స్థానిక ఆస్థాన మండపంలో ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాన ఆలయం నుండి సిద్ధి బుద్ధి సమేత గణనాథుని ఉత్సవమూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆస్థాన మండపంకు తీసుకువచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అర్చకులు ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి వ్రతంను నిర్వహించడం ద్వారా కలిగే శుభ ఫలితాలను వేద పండితులు భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె పెంచల కిషోర్, ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. విలేజ్ సర్వేయర్లకు కనీస వేతనం 30,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని విలేజ్ సర్వేయర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సర్వేయర్లు నిరసన చేపట్టారు. విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులతో సమానంగా తమకు పే స్కేల్ మంజూరు చేయాలని విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు వినోద్ కుమార్, సోమశేఖర్ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతంలోని రైతులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న సర్వేయర్లు పోస్టింగ్ చేపట్టినప్పటి నుండి చాలీచాలని వేతనాలతో కష్టించి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా పై అధికారులు సర్వేయర్లనే బాధ్యులు చేసి షోకాజ్ నోటీసులు, పనిష్మెంట్లకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు నియమింపబడిన సచివాలయ ఉద్యోగులకు 30,000 వస్తుందని, వారికంటే అధికంగా కష్టపడే సర్వేయర్లకు మాత్రం 25,000 బేసిక్ ఇవ్వడం అన్యాయమని తెలిపారు. ఈ విషయమై తాము కమిషనర్కు విన్నవించిన ఫలితం లేదన్నారు. విధిలేని పరిస్థితుల్లో తాము ఈ నిరసన చేపట్టడం జరిగిందన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ జయరాజ్ గారికి వినతి పత్రం సమర్పించి తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు నాయకులు మీడియాకు తెలిపారు. వెంటనే సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని సర్వేయర్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ల సంఘం నాయకులు షణ్ముగం, నరేష్, ప్రతాప్, పరిమళ, దీప్తి, భవ్యశ్రీ, విమలకుమారి, వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో సర్వేయర్లు పాల్గొన్నారు. ఇందులో మొదటిగా మాకు 30,000 బేసిక్ పే అనేది నిర్ణయించామని డిమాండ్ చేశాము. కానీ దానిపైన ఒక కమిటీ రిపోర్ట్ వేశారు. ఆ కమిటీ అనేది 25,200కి ఫిక్స్ చేసినట్లు కమిటీ రిపోర్ట్ ఉంది. ఇంకా దాని నుంచి ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు. కానీ ఆల్రెడీ మేము ఈ జూన్కి వస్తే 25,200 బేసిక్లోనే ఉంటాము. సో మాకు ప్రమోషన్ వచ్చినా ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకపోవడంతో మేము ఈ నిరసన అనేది వ్యక్తపరుస్తున్నాము. ఇదివరకే గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి వచ్చారు. అప్పుడు ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేదు. ఇప్పుడు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి వెళ్ళినా ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకుండా ఆ ప్రమోషన్ అనేది తీసుకున్న ఒకటే, తీసుకుపోయిన ఒకటే అనేసి మా నిరసన అనేది వ్యక్తపరుస్తున్నాము. విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నేను నరేష్ మాట్లాడుతున్నాను. మా డిమాండ్లు మేము అడిగిన దానికి విలేజ్ సర్వేయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన సోము గారిని మరియు నరేష్ గారిని మరియు వినోద్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకనగా మా సచివాలయంలో మాతో పాటు జాయిన్ అయిన మిగిలిన ఫంక్షనరీస్ అందరికీ ఎక్కువ బేసిక్ పే ఇస్తూ మరి మాకు అతి తక్కువ బేసిక్ పే ఇచ్చారని మేము గౌరవ సిసిఎల్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మరియు ఏడీ సార్ గారికి, నెక్స్ట్ మన కలెక్టర్ గారికి 23వ తేదీ ఫిబ్రవరి నాడున నోటీస్ ఇచ్చాము. కానీ వాళ్ళు ఎటువంటి స్పందన ఇవ్వనందున మేము ఈరోజు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. భగవద్గీతను అవహేళన చేసేలా మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే పదవి నుండి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడ్డారు. తిరుపతి కాటన్ మిల్ సమీపంలోని శ్రీకృష్ణ ఆలయంలో భగవద్గీత ప్రాముఖ్యతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భగవద్గీత పఠనం చేస్తూ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని అర్థమయ్యేలా అందరికీ చదివి వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైందవులందరికీ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలిసేలా అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధర్మ ప్రచార పరిషత్ ప్రచురించిన మానవులందరికీ భగవద్గీత అన్న పుస్తకం గురించి అందరికీ వివరించారు. భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది. అందరికీ అది చదవడం సులభం కాదు. అందుకే పిల్లలు, విద్యార్థులు మరియు సాధారణ ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకునేలా భగవద్గీత సారాంశాన్ని చిన్న పుస్తకంగా రూపొందిస్తే దానిపై విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. మొదటి శ్లోకం ఏంటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవశ్చైవ కిమకుర్వతి సంజయ. మరి ఈ శ్లోకాన్ని చిన్నపిల్లలకు చెప్తే ఏమర్థమవుతుంది? వాస్తవానికి ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే కురుక్షేత్రంలో అటు కౌరవ సైన్యం ఇటు పాండవుల సైన్యం ఏం చేస్తుంది అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. మరి ఆ శ్లోకానికి అర్థము ఇంత చిన్నదిగా ఉంటుంది, దాని తాత్పర్యం చాలా పెద్దదిగా ఉంటుంది. మరియు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ 2023 ముద్రించినటువంటి మనందరికి భగవద్గీత అనే దాంట్లో
అర్జున విషాద యోగం. భగవద్గీతలోని మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగిందని ఆర్కాడ్ కృష్ణప్రసాద్ తెలిపారు. తిరుపతి శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు విచ్చేసి వైద్య శిబిరం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరానికి ఒకసారి వినికిడి నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం మంచిదని, అలాగే వృద్ధాప్య సమయంలో వినికిడి శక్తి తగ్గుతూ ఉండడం సహజమైనందువలన తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవడం వలన సమస్యలు నివారించేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఈ తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ వారు ప్రతి నెల పేద ప్రజల కోసం వివిధ రూపాల్లో డిస్కౌంట్లు ఇచ్చి తక్కువ రేట్లలో వారికి పేద ప్రజలకు అందే విధంగా ఎన్నో రోజుల నుంచి సేవలు చేస్తున్నారు గోపీనాథ్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇలాంటి సేవా తత్పరత ఉన్న వ్యక్తుల దగ్గర మా లయన్స్ క్లబ్ ఉండి వాళ్ళకు తోడ్పడేందుకు మేము ఎల్లప్పుడూ సహాయం చేసి వారి అభ్యున్నతికి మరియు పేదల యొక్క అభ్యున్నతికి మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పట్టణంలో చాలా మంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి చెవుడు కార్యక్రమం ఏర్పడిన వాళ్ళందరూ కూడా గోపీనాథ్ సార్ గారు దగ్గరుండి మరి ముఖ్యంగా పేపర్లో కూడా యాడ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా రమ్మని వారికి చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేయనున్నారని వీసీ ఉమా తెలిపారు. 21, 23, 22, 24 పాస్అవుట్ అయిన బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కాన్వకేషన్కి హాజరవుతున్నారు. గవర్నర్ గారు గౌరవనీయులు అబ్దుల్ నజీర్ గారు రేపు కాన్వకేషన్కి వచ్చి ప్రొసీడింగ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేయడానికి అంగీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 1601 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రత్యక్షంగా వాళ్ళ డిగ్రీలు తీసుకోవడానికి అప్లికేషన్స్ సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇన్ అబ్సెన్షియా 357 మంది. ఇందులో పిహెచ్డి, ఎంఏ, ఎంఎస్సి, బీటెక్, ఎంటెక్, తర్వాత బీఎస్సీ, స్టాటిస్టిక్స్, బీఎడ్ స్టూడెంట్స్, 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు, బీ వొకేషనల్ కోర్సు, నర్సింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ కాన్వకేషన్కి అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. రేపు కాన్వకేషన్లో సైన్స్ విభాగం నుండి మొత్తం 54 మంది స్టూడెంట్స్కి గోల్డ్ మెడల్స్, సోషల్ సైన్సెస్ నుంచి 39 మందికి, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 9 మందికి మొత్తం 102 గోల్డ్ మెడల్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాంతారా ఫేమ్ కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం దర్శించుకుంది. చెల్లితో పాటు కలిసి సంప్రదాయబద్ధంగా చాలా సింపుల్ లుక్లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలానే రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు తెలుగులోనూ సమాధానాలు చెప్పి ఆశ్చర్యపరిచింది. మూవీస్ అప్డేట్ గురించి అడగ్గా ఇప్పుడేం లేదు, త్వరలో వస్తుంది, అప్పుడు చెబుతా అని రుక్మిణి వసంత్ చెప్పుకొచ్చింది. ఈమె నటించిన టాక్సిక్ ఈ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా ఏకంగా జూన్ 4కి వాయిదా పడింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తీస్తున్న డ్రాగన్లోనూ ఈమెనే హీరోయిన్. కాకపోతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్ల తీరుపై హీరోయిన్లు సప్తమి గౌడ, ఆశికా రంగనాథ్ తదితరులతో పాటు తన ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచితంగా జూమ్ చేస్తూ తమని ఫోటోలు తీస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. హీరోయిన్లని ఈ విధంగా ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని రుక్మిణి వసంత్ చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సమాజ శుభ్రత కోసం నిరంతరం శ్రమించే మహిళా పారిశుద్ధ కార్మికుల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. రేణిగుంట మండలం గాజులమండ్యం సర్కిల్ నందు రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ జీపాలెం తేజోవతి ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ కార్మికుల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళా కార్మికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం ముఖ్య అతిథిగా రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ తహసీల్దారు ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ముఖ్యంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను నిలిచిన విజేతలకు ఆయన చేతుల మీదుగా ప్రత్యేక బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారిని గౌరవించుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేణిగుంట మండలం నందు ముఖ్యంగా మహిళలతో పాటు మండలంలోని మహిళా పారిశుద్ధ కార్మికులని ముగ్గుల కాంపిటీషన్లో
ఇన్వాల్వ్ చేయడాన్ని నేను ధైర్యంగా సంతోషంగా సమర్థించుకుంటున్నాను. ఎందుకంటే ఎంత నారీ శక్తి ఈరోజు ఎంత దేశం అభివృద్ధి చెందుతున్నా ఈ నగరం ఈ మండలం పరిశుభ్రంగా ఉంది అంటే దానికి కారణం స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నటువంటి ఈ మహిళా పారిశుద్ధ్య కార్మికులు. వారికి కృతజ్ఞతగా వారి యొక్క కష్టాన్ని ఈరోజు గుర్తు చేసుకోవడానికి ఈ ముగ్గుల కాంపిటీషన్ నిర్వహించాము. రాష్ట్ర డైరెక్టర్ గారు తేజవతి గారు ఈరోజు ఈ రేణిగుంట మండలంలో కేఎల్ఎం సర్కిల్ నందు ముగ్గుల పోటీలు నిర్వహించడం మహిళలకు జరిగింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ బహుమతులు అందించడము, అలాగే మొదటి 3 స్థానాల్లో వచ్చినటువంటి ముగ్గులు బాగా వేసినటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తించి ముగ్గురికి కూడా 3 ప్రైజులు ఇవ్వడం జరిగింది. గ్రంథాలయాన్ని దేవాలయాలుగా మార్చాలనే గొప్ప సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ గ్రంథాలయాల ఉద్యోగస్తులతో పరిచయ కార్యక్రమాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నుండి గ్రంథాలయ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి రెడ్డివారి గురువారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేసే పనులు వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రంథాలయానికి విచ్చేసేటువంటి పాఠకులు ఆకర్షితులయ్యేలా అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోటీ పరీక్షలలో విద్యార్థులు రాణించేలా అవసరమైన అన్ని పుస్తకాలను రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చి పాఠకులకు అందుబాటులోకి తేబోతున్నామని అన్నారు. లైబ్రరీకి విచ్చేసేటువంటి వారికి మానసిక ఉల్లాసానికి పుస్తక పఠనం ఎంతో అవసరం అని అన్నారు. గ్రంథాలయానికి విచ్చేసి రోజుల్లో గంటసేపు పుస్తక పఠనం చేయడం ద్వారా మేధాశక్తి పెంపొందుతుందని, ఆ దిశగా ప్రతి తల్లిదండ్రులు బాల్యం నుండి పిల్లలకు గ్రంథాలయాలపై మక్కువ పెంచేలా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మాకు గ్రంథాలయాలకి పంచాయతీల నుంచి, మున్సిపాలిటీ నుంచి, కార్పొరేషన్ నుంచి 8% చెస్ వసూళ్లు రావాల్సిన అవసరం ఉంది. వాటి ద్వారా మా యొక్క గ్రంథాలయ సిబ్బంది జీతభత్యాలు, అదేవిధంగా ఆ యొక్క గ్రంథాలయాల మౌలిక వసతులు కల్పించే దాంట్లో భాగంగా మరి అదేవిధంగా పుస్తకాలను కొనుగోలు చేయడం, పేపర్ కొనుగోలు చేయడం, ఆ యొక్క మెటీరియల్ని తీసుకురావడం, వీటన్నింటి నిర్వహణకి దాన్ని ఖర్చు చేస్తాం. మరి దాన్ని ప్రభుత్వం ద్వారా తీసుకోవడానికి ముఖ్యంగా తిరుపతి కార్పొరేషన్ నుంచే సుమారు 23 కోట్లు పైచిలుకుంది, చిత్తూరు నుంచి 5 కోట్లు పైచిలుకుంది. మరి బకాయిలంతా కూడా సుమారు 33 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఓపెన్ ఎలక్ట్రిక్ వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి రేణిగుంట రోడ్డు మార్గంలోని ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూంలో ఈవీ వెహికల్ ద్విచక్ర వాహనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసి డీటీఓ మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పర్యావరణం నుండి పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వాతావరణం కలుషితం కాకుండా చూసుకోవాలని, అందుకుగాను ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం ద్వారా కాలుష్యాన్ని పరిరక్షించిన వారం అవుతామని పిలుపునిచ్చారు. ఇండిహుడ్ ఆటోమోటివ్స్ నుంచి ఇవాళ ఓపెన్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయటం అనేది చాలా శుభ పరిణామము. మనం జనరల్గా సాంప్రదాయ ఇంధన వనరులతో ఇంతవరకు ఎన్నో వాహనాలు నడుపుతున్నాము. అలా కాకుండా భారతదేశ ప్రభుత్వం సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా కూడా మనకు చాలా వరకు యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి నిర్ణయించడంతో ముఖ్యంగా ఈ యొక్క ఈ బైక్స్ అనేది ఒక విప్లవాత్మకమైన సంస్కరణ. వాహన కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న ఈ పరిణామంలో ఈ యొక్క ఈ బైక్స్ యొక్క ప్రాధాన్యత ఎంతో సంతరించుకుంది. ఇక్కడ మనకి స్పేర్స్, సర్వీస్, సేల్స్ 3టికి ఆథరైజ్ డీలర్ ఈరోజు మనం ఇక్కడ ఇండిహుడ్ మోటార్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు 150 కిలోమీటర్ రేంజ్ నుంచి మనకి రేంజ్ వెహికల్ మనకి ఇక్కడ దొరుకుతాయి. మీకు ప్రైస్ కూడా 1,39,999 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. అండ్ మనకి 3.4, 4.4 కిలోవాట్ బ్యాటరీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకి టోటల్గా 4 కలర్స్ ఉంటాయి. ఈ 4 కలర్స్ కూడా మనకి చాలా అట్రాక్టివ్ లుక్తోని మనకి ఈరోజు తిరుపతిలో అవైలబుల్. తిరుపతిలోని బ్రాహ్మణులకు బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణ మంజూరు పత్రాలు అందించడం జరిగిందని చిత్రపు హనుమంతరావు పేర్కొన్నారు.
తిరుపతి మిట్టవీధిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకులో తిరుమల తిరుపతి దేవస్థానం పోర్టులో విధులు నిర్వహిస్తున్న బ్రాహ్మణులకు వారి అవసరాల నిమిత్తం లోన్లను మంజూరు చేయడం జరిగిందని, అర్హులైన 7 మందికి రుణ మంజూరు పత్రాలను అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బ్రాహ్మణుల అభివృద్ధికి బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఎప్పుడూ ముందుంటుందని, వారి అవసరాల నిమిత్తం ఎటువంటి రుణాలకు అయినా తాము ముందుండి మంజూరు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు తమిళనాడులోని నామక్కల్ కోళ్ల పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీశాయి. భారతదేశపు అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి కేంద్రమైన నామక్కల్ నుంచి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో స్థానిక రైతులు, ఎగుమతిదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు, గగనతలంపై ఆంక్షలు విధించడంతో నామక్కల్ నుంచి గల్ఫ్ దేశాలకు, యుఏఈ, ఒమన్, ఖతార్కు జరిగే గుడ్ల సరఫరా మార్చి 1 నుంచి పూర్తిగా ఆగిపోయింది. ఎగుమతులు నిలిచిపోవడంతో రోజుకు సుమారు 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. యుద్ధం కారణంగా సుమారు 1 కోటి గుడ్లు కోల్డ్ స్టోరేజీలు, ప్యాకింగ్ సెంటర్లలోనే ఉండిపోయాయి. ఇవి త్వరగా పాడయ్యే వస్తువులు కావడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతులు ఆగిపోవడంతో ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్కు మళ్లాయి. దీనివల్ల దేశీయంగా గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ NECC గుడ్డు ధరను ₹4.30గా నిర్ణయించినప్పటికీ నష్టాలను తగ్గించుకోవడానికి రైతులు ₹3.50కే విక్రయించాల్సి వస్తోంది. ఒక గుడ్డు ఉత్పత్తికి రైతుకు ₹4.50 ఖర్చవుతుండగా అమ్మకపు ధర అంతకంటే తక్కువగా ఉండటం కోళ్ల ఫారాల యజమానులను అప్పుల ఊపిలోకి నెడుతోంది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నామక్కల్ ఎగుమతిదారులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇరాన్లో డేంజర్ బెల్స్, అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్, శాస్త్రవేత్తల్లో భయాందోళనలు. కుప్పకూలిన గుడ్డు ధరలు, రోజుకు 5 కోట్ల నష్టం. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. తిరుపతిపై యుద్ధం ఎఫెక్ట్, రేపటి నుండి కమర్షియల్ గ్యాస్ సరఫరా బంద్. కాణిపాకంలో ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, గోవిందనామ స్మరణతో మారుబ్రోగిన దివ్యక్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.